ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. పాకిస్తాన్ తోక వంకరని తెలిసిన భారత్ అయితే ఈసారి దూకుడు పెంచింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసింది. పాకిస్తాన్లోని రావల్పిండిలో భారత్ డ్రోన్ల వర్షమైతే కురిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. నెక్స్ట్ లెవెల్ కు చేరింది. ఉగ్ర మూలాలను సమూలంగా తుడిచిపెట్టడంలో భారత్ ముందడుగు వేసిందనే చెప్పాలి. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ కు మాస్టర్ మైండ్ జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజహర్ కూడా హతమయ్యాడు. బహవల్పూర్లోని మర్కజ్ సుభాన్ కాంప్లెక్స్ పై భారత్ జరిపిన దాడుల్లో అబ్దుల్ రవూఫ్ ప్రాణాలు కోల్పోయాడు. అక్కడ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి 14 మంది మరణించారు. వీరిలో రవూఫ్ అజహర్ కూడా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ దాడిలో అజహర్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య సహా పలువురు మృతి చెందినట్లుగా చెబుతున్నారు. లో జరిగిన విమానం హైజాక్ లో రవూఫ్ అజహర్ హస్తం ఉంది. 5గురు పాక్ ఉగ్రవాదులు నేపాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ కు చేర్చారు. అక్కడి నుంచి భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి మన జైళ్లలో ఉన్న మసూద్ అజహర్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్ అనే ఉగ్రవాదులను విడిపించుకొని తీసుకువెళ్లారు. ఆ తర్వాతే మసూద్ అజహర్ జైషే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. 2001లో జరిగిన పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్కోట్ దాడి, 2019లో పుల్వామా బాంబింగ్ వంటి ఉగ్ర ఘటనల్లో రవూఫ్ ప్రమేయం ఉంది. ప్రస్తుతం జైషే మహమ్మద్ కీలక కమాండర్గా వ్యవహరిస్తున్నాడు. మొన్నటి దాడుల్లో చచ్చాడు. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చాలా పెద్ద బిగ్ ఆపరేషన్ జరిగిందని చెప్పొచ్చు. ఇందులో జైషే ఉగ్రవాది సోదరుడు అబ్దుల్ రవాఫ్ అజార్ హతమైనట్టుగా ప్రకటించారు. అంటే నిన్న జరిగిన దాడిలో గాయపడ్డాడు. గాయపడిన తర్వాత హాస్పిటల్కి తరలించారు. ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా ప్రకటించారు. 1999లో IC-814 ఫ్లైట్ హైజాక్ లో అబ్దుల్ రౌఫ్ అజార్ కీలక పాత్ర పోషించాడు. జైషే మహమ్మద్ సంబంధించి కమాండర్ గా కూడా ప్రస్తుతం ఇతను వ్యవహరిస్తున్నాడు. మసూద్ సోదరు కావడం 80 ఎకరాల పట్ల బహవల్పూర్ లోని ఏదైతే నిన్న భారత్ సింధూర్ ఆపరేషన్ చేస్తూ ఆపరేషన్ లో 80 ఎకరాల పెద్ద ఎత్తున వందలాది మందికి టెర్రరిస్టులకు ఇవ్వడంలో ఇతను కీలక పాత్ర పోషించినట్టుగా కూడా భారత్ ప్రకటించింది. ఇతను చనిపోవడం అనేది మేజర్ ఇష్యూగా కూడా ఇండియన్ గవర్నమెంట్, ఎందుకంటే ఇతను మేజర్ ఇష్యూ చాలా వరకు హైజాక్ కావచ్చు, బాంబు దాడుల్లో కూడా ఇతని ప్రమేయం ఉంది. మసూద్ అజార్ 2019లో అంతర్జాతీయ ప్రకటించారు. 2019 నుంచి బయట కనిపించకుండా బహల్పూర్ లోని రక్షవరంలో దాక్కున్నాడు. వీళ్ళ బ్రదర్ ఉగ్రదాడి భారత పార్లమెంట్ పై 2001, జమ్మూ కాశ్మీర్ శాసనసభ పైన 2000 సంవత్సరంలో పఠాన్కోట్ లో IF టవర్ పైన 2016లో పుల్వామాలో ఆత్మహత్య దాడి 2019. ఆపరేషన్ సింధూర్ అయితే కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. ఉగ్రమూలాలను సమూలంగా తుడిచిపెట్టడంలో అయితే భారత్ ముందడుగు వేసిందని చెప్పొచ్చు. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ మాస్టర్ మైండ్ జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజహర్ కూడా హతమయ్యాడు. బహవల్పూర్లోని మర్కజ్ సుభాన్ కాంప్లెక్స్ పై భారత్ జరిపిన దాడుల్లో అబ్దుల్ రవూఫ్ ప్రాణాలు కోల్పోయాడు.
రైట్, బవహల్పూర్లోని మర్కజ్ సుభాన్ కాంప్లెక్స్ పై భారత్ జరిపిన దాడుల్లో అబ్దుల్ రవూఫ్ ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఈ అబ్దుల్ రవూఫ్ అయితే ప్రాణాలు కోల్పోయాడు, సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా మరణించినట్టుగా నిర్ధారణకు వస్తున్నారు. ఇది అధికారికంగా ధృవీకరించారా? అధికారికంగా పాకిస్తాన్ ప్రభుత్వం అయితే ఇప్పటికీ ధృవీకరించడం లేదు. కానీ ఇండియన్ గవర్నమెంట్ వస్తున్న సోర్సెస్ ప్రకారం అబ్దుల్ రవూఫ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించినట్టు మా ఇన్ఫర్మేషన్ వస్తుంది. IC-814 ఇండియన్ హైజాక్, ఏదైతే కాందహార్ విమానం హైజాక్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అబ్దుల్ రౌఫ్ మరణించడం అనేది పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. మసూద్ అజార్ సోదరుడిగా అబ్దుల్ రౌఫ్ అజార్ చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ లో కూడా, ఇండియాలో చాలా ఆపరేషన్ లో కూడా ఇతను కీలక పాత్ర పోషించి చాలా మంది మరణానికి కారణమయ్యాడు. అంటే పార్లమెంటు పైన దాడి గాని, శాసనసభ దానిపైన దాడి గాని, వీటన్నిటిలో కూడా అబ్దుల్ రౌఫ్ చాలా ఇంపార్టెంట్ గా వ్యవహరించి ఇతను కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. అతను పరారైన తర్వాత బవహల్పూర్ లో రహస్య స్థావరంలోనే తలదాచుకున్నట్టుగా అప్పుడు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. తదుపరి మసూద్ అజార్, అబ్దుల్ రౌఫ్ అజార్ ఇద్దరు కూడా అక్కడే ఉండి పెద్ద ఎత్తున అక్కడ టెర్రరిస్టులకి బవహల్పూర్ లో ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా గుర్తించారు. నిన్న ఆపరేషన్ సింధూర్ దాడిలో ఇతను తీవ్రంగా గాయపడ్డాడు. తదుపరి ఆసుపత్రికి తరలించారు. ఇవాళ మరణించినట్టుగా తెలుస్తుంది. ఇతనితో పాటు నిన్న 14 మంది మరణించినట్టుగా ఇవాళ ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. అంటే బవహల్పూర్ సంబంధించి దాడిలో 100కు పైగా మరణాలు జరిగాయి. కానీ పాకిస్తాన్ మాత్రం కొద్దిమంది మరణించినట్టుగా చూపిస్తుంది. అందులో అబ్దుల్ రవూఫ్ అజార్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ గా చెప్తున్నారు. అంటే మిలిటరీ ఆపరేషన్స్ కానీ, ISI మసూద్ అజార్ తర్వాత, వీళ్ళ సోదరుడి తర్వాత ఇతనే ఇంపార్టెంట్ పాత్ర పోషించి వేలాది మంది టెర్రరిస్టులకు శిక్షణ ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేయడం, అంటే ప్రపంచ వ్యాప్తంగా దాడుల్లో కూడా వీళ్ళ పాత్ర చాలా పెద్దదిగా ఉంటుంది. ఇతను మరణించిన తర్వాత పాకిస్తాన్ కి ఎదురుదెబ్బ పెద్దదే తగిలిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా కూడా ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ లో కొనసాగుతుంది. రావల్పిండి గానీ, ఇస్లామాబాద్ గానీ మిగతా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున డ్రోన్ సిస్టమ్స్ తో భారత్ దాడి ఇంకా కొనసాగిస్తోంది. రావల్పిండిలోని క్రికెట్ స్టేడియం పైన కూడా కొద్దిసేపటి క్రితము డ్రోన్ దాడి చేసింది. అక్కడ ఉన్న క్రికెటర్లందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించింది. అక్కడ ఇవాళ జరిగే ISL మ్యాచ్ ను కూడా రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. సో నగేష్, అయితే ఆ ఇష్యూ అంతా తర్వాత ఈ మసూద్ అజహర్ జైష్ అయితే ప్రెసిడెంట్ చనిపోవడం అయితే జరిగింది. కానీ ఆయన మాత్రం ఒక ఉగ్రవాద సంస్థను కూడా స్థాపించినట్లుగా సమాచారం ఉంది. సో ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థ నుంచి మళ్ళీ దాడులు ఏమైనా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయా?